सरस्वती सरस्वती गुरुजी गारिकी ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिना कामं मोक्षदं चैव ओंकाराय नमो नमः ओंकाराय नमो नमः बिंदु त्रिकोण वशुकोण दशारयुग्म मन्मस्रदल संयुत षोडशारम् कृत त्रिभुवनयुतं परित चतुर्द्वारा श्रीचक्रमे मुदितं परदेवतायः त्वां गौरी त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणी श्रीचक्रस्य चत्वार द्वाराणि चतुर्वेदरूपाणि द्वारप्रवेशनै भवति परदेवता साक्षात्कारः। హిందూ సనాతన ధర్మంలో ఎందరో మహనీయులు, అందులో మన గురుదేవులైనటువంటి శ్రీ శ్రీ త్రినాథ్ గురూజీ గారి కరచరణములకు నమస్కరిస్తూ తల్లి జగన్మాత హృదయ నివాసి అమ్మ కరచరణాలకు నమస్కరిస్తూ ఈరోజు కార్యక్రమానికి వెళదామమ్మా. ఈ రోజున 69వ వీడియో చేస్తున్నాం. మన వారు ఎండలు ఎక్కువ ఉన్న కారణం చేత వీడియో చేయలేదు. ముందుగా ఒక మహనీయుని యొక్క మాట. అమ్మ గౌతమ బుద్ధుడు ఒక మాట చెప్పేవాడమ్మా. ఏం చెప్తున్నాడంటే అమ్మాయి, సముద్రంలో పడవ ఉంటుంది, కానీ సముద్రంలో ఉన్న నీరు ఎప్పుడైతే పడవలోకి వచ్చే అవకాశం ఇస్తుందో అప్పుడే పడవ మునిగిపోతుంది. పడవ సముద్రంలో ఉన్న నీరుని లోనికి రానినంతసేపు పడవ సేపు కదండి. అలాగే మానవ జీవితం చెప్తున్నాడమ్మా, నేను కాదు గౌతమ బుద్ధుడు. మన జీవితంలో కూడా మన చుట్టూ మన జీవితాలు పాడైపోతున్నాయి అంటే, ఎందరో జీవితాలు బాగున్నాయంటే సంతోషం, వాళ్ళంతా విజ్ఞులు కాబట్టి. కానీ ఎవరి జీవితాలు అయితే పాడైపోతున్నాయో, నా జీవితం ఎందుకు పాడైపోతుందో అని పాడైపోయిన తర్వాత ఆలోచించే వాళ్ళు ఉంటారో, వాళ్ళ కోసం ఈ మాట మాట్లాడుతున్నారమ్మా. ఏమిటా మాట అంటే అమ్మా, మన చుట్టూ ఉన్నటువంటి చెడు కదండి, అలాగే చెడు ఆలోచనలు, అలాగే చెడు అలవాట్లు, ఈ మూడు మన చుట్టూ ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. అవి బయట ఉన్నంతసేపు మన జీవితాలకి ఎలాంటి ఇబ్బంది లేదు. అవి ఎప్పుడైతే మన లోనికి రాణిస్తామో అప్పుడే మన జీవితాలు పాడైపోతాయి అని మహానుభావుడు గౌతమ బుద్ధుడు తెలియజేస్తున్నాడు. అందుకే జీవితాలు పోవడానికి కారణం ఏమిటి? మన చుట్టూనే ఉన్నాయి వ్యసనాలు కానీ, చెడు ఆలోచనలు కానీ, ఇవన్నీ. వాటికి ఎంత దూరంగా ఉంటే, మంచి అలవాటుకి ఎంత దగ్గరగా ఉంటే అంత మన జీవితాలు బాగుంటాయి అని మహానుభావుడు చెప్తున్నాడు. కాబట్టి అలాగే త్రినాథ్ గురుభవాని గారు రచించినటువంటి ఎన్నో పాటల నుంచి ఒక పాటలో ఒక పాట, ఒక పల్లవి, చిన్ని చిన్న అక్షరాలమ్మ అనడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అమ్మ బయట పాటలు ఎన్నో ఉన్నాయి, మీరందరూ పాడుతున్నారు. కానీ గురూజీ గారు రచించినటువంటి పాటలన్నీ కూడా అమ్మ దేవతల దగ్గర మాత్రమే ఉంటుంది. ఏంటంటే అది అమృతం. మన దగ్గర ఉంది అమృతం, మన దగ్గర లేదు. దేవతలు స్వార్థపరులండి.
అమృతంగానే మన దగ్గర ఉంటే ఈ రోజున మనం ఎవరు ఉద్యోగాలు చేయక్కర్లే, ఎవరు వ్యాపారాలకు వెళ్ళక్కర్లే, చావే లేదు మనకి. ఇంకా ఇవన్నీ మనకి. కాబట్టి అసలైంది వాళ్ళ దగ్గర పెట్టుకొని మానవ జీవితం మనకి ఇచ్చారు. కాబట్టి గురువు గారు రాసినటువంటి పాటలు అమృతముతో సమానం. అమ్మ త్రినాథ్ గురూజీ గారు ఎన్నోసార్లు మౌనంలోకి వెళ్ళారు. బహుశా 3 సార్లు 4 సార్లు అనుకుంటాను, బహుశా 3 సార్లు అనుకుంటాను. మౌనంలోకి వెళ్ళడం అంటే ఏంటంటే అమ్మా, ఎప్పుడు కూడా మనం బాప్యంలో ఈ సంసారాలు ఇవన్నిటితో మనము సతమతమవుతూ ఉంటాం. బయట ఎంతో మందితో మనం స్నేహం చేస్తాం, ఇదంతా లౌకికం. బయట వాళ్ళతో మనం స్నేహం చేసి ఒక గంటన్నర ఆ కౌరులు ఈ కౌరులు మనం చెప్పుకుంటే ఇది లౌకికం. కానీ భగవంతుడితో మనం స్నేహం చేయాలి అంటే మనము మౌనంగానే వెళ్ళాలి. అందుకే గురూజీ గారు ఆంధ్ర రాష్ట్రాలంతటా తిరిగి భక్తులకి ఏవైతే చెప్పారో ఆయన ఎన్నోసార్లు 30 రోజులు 40 రోజులు 60 రోజులు ఒంటరిగా ఒక గదిలోకి వెళ్ళిపోయి బాహ్య ప్రపంచానికి కనపడకుండా అమ్మనే ఆరాధిస్తూ అక్కడ ఒక చిన్న బిజ్జం పెట్టి ఆ బిజ్జంలో పళ్ళు కానీ ద్రవ పదార్థాలు కానీ పెడితే ఆయనకు స్పృహ వస్తే అవి తీసుకు తినడం, స్పృహ లేకపోతే అమ్మవారితో వండడం. అలాగా ఆయన ఎన్నోసార్లు అమ్మవారితో గడపడం కోసం మౌనంలోకి వెళ్ళిపోయారు. అందుకే మనం దీక్షలు చేస్తూ ఉంటాం. ఒక రోజున 108 ప్రదర్శనలని, ఒక రోజున మౌనం అని. ఇవాళ నేను అమ్మవారి దీక్ష తీసుకుని ఇవాళ నాకు మౌనం. మరి మౌనం మనం ఎలా చేస్తాం? జనాల్లో తిరుగుతూ అంటుంటాం కదా. అయితే మనసు పనిచేస్తుంది ఒక మాట. మౌనం అంటే అది కాదమ్మా. ఏ రోజైతే మౌనమై మనం బయటికి రాకూడదు. చూడండి, మోడీ గారు ధ్యానం చేశారు. ఏంటంటే 45 గంటల ఎంతో ఆయన వివేకానంద మెమోరియల్లో ఆయన ధ్యానం చేశారు. భగవంతునితో ఆయన ఉండిపోయారు కదండి. మౌనం అంటే అది. అలా గురువు గారు మౌనంలో వెళ్ళినప్పుడు ఎన్నో సూక్తులు ఎన్నో పాటలు రాశారు. 3వసారి ఆయన మౌనంలోకి వెళ్ళి ఆ మౌనం నుంచి బయటకు వచ్చేటువంటి ముందు రోజు రాత్రి ఆయన రాసినటువంటి పాట ఏమి రాశారో చూద్దాం. చిన్ని పదాలమ్మ, అందరూ కూడా పలకనగా ట్రై చేయండి. అంటే మీ అంత గొప్పగా నేను పాడలేను, ట్రై చేస్తాను. మీ అంత గొప్పగా పాడడానికి నేను ట్రై చేస్తాను. ఓం శక్తి శ్రీ ఆదిపరాశక్తికి. ఏదో తెలియని దిగులు ఎందుకు నాకు కలుగు, 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 హృదిలో బాధ రగులు నీ ఒక్కదానికే తెలుసు, నీ ఒక్కదానికే తెలుసు. ఏంటంటే ఆయన బాధ ఏమీ లేదు. అమ్మా నీతో 65 రోజులు ఉన్నాను కదా, అదిగో రేపు నేను బాహ్య ప్రపంచానికి వెళుతున్నాను. నీతో ఉన్న ఈ 65 రోజులు మధురము, నీవు నాకు కల్పించినటువంటి నీ యొక్క దర్శనము, నీవు నాకు వినిపించినటువంటి మాటలు, వీటిని నుంచి విడిచిపెట్టి నేను అదిగో బాహ్య ప్రపంచానికి వెళ్ళినట్టయితే మళ్ళా లంపటాలే. కాబట్టి ఇది నా బాధ, కానీ నేను వెళ్ళాలి, తప్పదు. అది ఆయన చెప్తున్నారు. 3వసారి మౌన దీక్షలో ఇది ఏనమ్మ నా చమర గీతం, 3వసారి మౌన దీక్షలో ఇది ఏనమ్మ నా చమర గీతం, ఇది చేసిన అమ్మా నీకు మొత్తము అంకితము, నాపై నీ దయ ఎప్పుడు
ఎప్పుడు ఉండునని ఒకటే నమ్మకము. నాపై నీ దయ ఎప్పుడు ఉండునని ఒకటే నమ్మకము. అందుకే ఉంటా ఈ లోకములో మరి కొంతకాలము. అందుకే ఉంటా ఈ లోకములో మరికొంతకాలము. బహుశా గురువుగారి యొక్క జీవితం కూడా కొంతకాలం సమాప్తి అయిపోయినట్లే, కానీ పాపం అమ్మవారు మళ్ళా ఆయన బతికించుకుంది. అందుకే ఆయన ఇక్కడ అడుగుతున్నారు, అమ్మా నేను కొంతకాలము నీ కోసం ఉంటానమ్మా నేను అడుగుతున్నాను అన్నమాట. అందుకే ఎప్పుడు కూడా అమ్మా మనం ఏ అమ్మనైతే నమ్మామో ఆ తల్లి యొక్క దయ అమోఘం. ఐశ్వర్యములు భోగాలు పక్కన పెట్టండి, కానీ ఆ తల్లి మనకి ఇచ్చేటువంటి చేదోడు వాదోడు ఇవన్నీ కూడా నమ్మితే మరవరానటువంటివి. ఎందుకంటే అమ్మా నేను ఎన్నోసార్లు సత్సంగాల్లో ఒక మాట చెప్పేవాడిని. ఏమని చెప్పేవాడిని? ఎక్కడికి వెళ్ళినా నాకు 60 సంవత్సరాలు చాలమ్మా, 60కి నేను కన్ను ముయ్యాలి అని అడిగేవాడిని. తిరుపతి వెళ్ళినా ఇదే, బెజవాడ వెళ్ళినా ఇదే. మరి మనం ఒక కోరిక కోరినప్పుడు దాన్ని రాసుకునే వాళ్ళు ఉంటారు వెనకాల. మరి 60కి తీసుకొని వెళ్ళిపోవాలి కదా. కాబట్టి అందుకనే అమ్మ యొక్క దయ ఎలా ఉంటుందో ఒక మాట చెప్తూ ఉంటారు. అందుకనే తెలుసు కోరుకున్నాను, తెలియక కోరుకున్నాను, నాకు తెలియదు అంటే 60కి చాలులే, ఇంతకన్నా ఈ జీవితాన్ని ఎదరికి వెళ్ళకూడదని. కరెక్ట్గా మనం మే నెలలో 60 వచ్చి 60 పూర్తయి 61లో అడుగు పెట్టేటప్పుడు 3 రోజులు హాస్పిటల్ పాలయ్యి 1 రోజు ప్రాణం పోయింది. మొన్న మే నెలలో సడన్గా. మరి మనం కోరినప్పుడు పైన ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు రాసుకుంటారు ఈ డ్యూటీ అయిపోయింది అని కోరుకున్నాడు కాబట్టి తీసుకుపోవాలని. చూసారా మరి ఎంత ఇబ్బంది అయిందంటే ఆ రోజునమ్మ ప్రాణం పోతున్నట్టు అనిపించింది. నాకు తెలిసిపోతుంది సడన్గా. 3 రోజులు హాస్పిటల్ పాలైపోయింది. కరెక్ట్గా 60 పూర్తయింది, 61లో అడుగు పెట్టాను. కొద్ది రోజులకే వాళ్ళు వచ్చేసారు, హాస్పిటల్ పాలైపోయింది. విపరీతమైనటువంటి లోన నుంచి ఇది పుట్టేసిందండి, మనిషిని కుదిపేస్తుంది. నాకు అర్థమైపోతుంది ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది అన్నమాట. మళ్ళా పక్కన మా అబ్బాయి కంగారు పడిపోతున్నాడు. ఎక్కడ ఉన్నా మా అల్లుడు ఫోన్ చేసేసాడు, నేను సిడిఆర్లో ఉన్నాను. 2 నర్సులు పట్టుకున్నారు, ఆగుతులేదు. ఇంజక్షన్ చేద్దామంటే ఆగుతులేదు. మళ్ళా అమ్మవారిని ఒక్క మాట అడిగాను. మొన్న ఒకసారి చెప్పినట్లున్నాను, అమ్మా 60కి నేను అడిగాను, వాస్తవమే. ఎందుకని జీవితం ఇక్కడితో చాలు, మళ్ళీ ఇంటికి పిల్లలతోనూ వీళ్ళతోనూ మనం ముక్కు ముంచుకుంటూ చేయించుకుంటూ ఈ జీవితం గడపాలా? బాగా 60 దాటిన తర్వాత మన శరీరంలో ఉన్న అవన్నీ మనకు సహకరించో. వీటిలో సరిగ్గా కింద కూర్చొని బాసికి పెట్టేసి మేము కూర్చోలేము. ఈ జాయింట్ అన్ని ఎక్కడెక్కడ బయటేస్తున్నాయి కదా. అడిగిన మాట వాస్తవమే తల్లి, కానీ నా మీద ఒక్క బాధ్యత ఉండిపోయిందమ్మా, ప్లీజ్ అందుకు నా జీవితాన్ని కొంచెం పొడిగించు. ఎంత అని నేను అడగాలి. అడిగిన మాట వాస్తవమే, నాకు సంతోషం వెళ్ళిపోవడం కూడా నాకు ఇష్టమే, కానీ నేను ఒక బాధ్యతని విస్మరించి వెళ్ళిపోవడం ధర్మం కాదు. దానికోసం నా ఆయుష్ని పెంచమ్మా అని అడగడం జరిగింది. అందుకే చూసారా గురువు గారు కూడా, నేను కొంతకాలం ఉంటాను. ఎందుకు ఉంటాను? నీ సేవ చేయడం కోసం. ఆయనకి ఏం కావాలి, ఏమి కావాలి. ఆయన ఒక మహా తపస్సి, మహాజ్ఞాని, అమ్మవారి యొక్క బిడ్డ. కాబట్టి మీకు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, కోపంలోను బాధంలోను ఇష్టం వచ్చినట్టు భగవద్భక్తులు కోరకూడదు, మాట్లాడకూడదు. అందుకే ఒక సినిమాలో అమంగళము ప్రతిఘటనమవునుగాక అంటారు. ఎవరు ఏ సినిమాలోని? ఏ సినిమా అంటే జగదేక వీరుడు అతిలోక సుందర సినిమాలో దేవేంద్రుడి యొక్క 3వ కూతురు ఆవిడ కదా. అమంగళం మాట్లాడినప్పుడు పలకకూడదు అని గ్రాంధిక భాషలో మాట్లాడదు. అందుకనే భగవద్భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు, సాధకులుగా ఉన్నటువంటి వాళ్ళు, అర్హత లాంటి ఎప్పుడు నిత్యం జపం చేసేటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు అమంగళం పలకకూడదు. తల్లులారా గుర్తుపెట్టుకోండి, నా జీవితమే ఒక ఉదాహరణ.
మనం కోరుకుంటే చేయాలి ఆవిడ. మనం అదే కదా ఆవిడ కోరాము. అమ్మవారికి ఇంత సేవ చేసాం 94 నుంచి ఇప్పటి వరకు. డబ్బు మేడం స్థితిలో ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే మన డిపాజిట్ ఆవిడ దగ్గర లేదు, మనం అడగకూడదు. కాబట్టి మనం అడిగితే ప్రాణం తీసేయమన్నాం, చేస్తుంది అమ్మవారు. అలాగే అమ్మా, అమ్మవారిని దయ్యాలా ఇంకొక చిన్న మాట చెప్పి మన కార్యక్రమంకి వెళ్దాం. నా తల్లిదండ్రులమ్మ సేవ చెయ్యలేనటువంటి స్థితికి వచ్చేసారు. వాళ్ళకి ఎవరూ సేవ చేయలేరు. ముందు నా తల్లి, ఆవిడ మంచం పట్టేసింది. ఆవిడ మలమూత్రాలకు కూడా ఎడలేనటువంటి స్థితి. సేవ చేయడానికి ఇబ్బంది. అమ్మవారిని ఒక్కటే అడిగాను, అమ్మా నా తల్లి బాధ చూడలేకపోతున్నాను, నేను నీకు సేవ చేశానని ఏదైనా ఉంటే నా తల్లిని తీసుకెళ్ళిపోమ్మా అన్న. వితిన్ 2 డేస్లో తీసుకెళ్ళిపోయింది, 2 రోజుల్లో తీసుకెళ్ళిపోయింది. మనసు మీద పడుకున్నవాడు పడుకున్నట్టే తీసుకెళ్ళి. అలాగే నా తండ్రి మంచం పట్టాడు, మలమూత్రాలు తీయకపోతున్నాం. కానీ నా తమ్ముడు బతుకున్నాడు కాబట్టి 2 రోజులు 3 రోజులు పాపం సేవ చేశాడు. మళ్ళా మామూలే, ఇద్దరు ఎంపీ చేశారు ఆయన మెడలిస్ట్. అమ్మా నా తండ్రి బాధ చూడలేకపోతున్నాను, ఏదైనా నీకు సేవ చేశాను అనిపిస్తే వీళ్ళని గట్టు చేర్చాయమ్మా. పడుకున్నవాడు పడుకున్నట్లుగానే 24 అవర్స్లో చనిపోయాడు. చేసిందా లేదా ఆవిడ? తర్వాత పుష్కరాల్లో తిరిగి నా తల్లిదండ్రులు వచ్చినప్పుడు చేతికి నమస్కారం పెట్టారు. ఇంకా వాళ్ళకి ఆయుష్ ఎంత ఉంది తెలుసా అండి? 12 సంవత్సరాల కాలం ఉంది. మరి 12 సంవత్సరాల కాలం ఆ వృద్ధాప్యంలో మంచం మీద ఉండాలంటే ఎంత కష్టం, చేసేవాళ్ళకి ఎంత కష్టం. అది చూసే నేను 60 కోరుకున్నాను. ఓహో ఇదే ఇవన్నీ యథార్థాలు తల్లులారా, జీవిత రహస్యాలు నిజం. మరి చెయ్యగలరా తల్లి? ప్రారంభం బలంగా ఉన్నప్పుడు మనం ఓర్పు పట్టాలి. ఓర్పు వెనకాల అద్భుతమైన ఫలితం ఉంటుంది ఎవరికైనా సరే. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. పడ్డవాడు చెడ్డవాడు ఏనాటికి కాదు. యథార్థం. చివరిగా అంతర్గతం అన్ని వేళల ఆదుకుంటివే, కావ్య బంధాలతో నా మళ్ళీ పడదోయుంటివి. మరి ఏం చేస్తుంది అమ్మవారు? అంతర్గతంగా అన్ని ఆదుకుంటుంది. నేను కోరికలు తీర్చిందా లేదా? అన్ని ఇచ్చిన తల్లి నా కొడుకు ఎంత కష్టం వచ్చిందో తీర్చింది అమ్మవారు. అమ్మవారు నాకు చేయలేనటువంటిది ఏమీ లేదు. యథార్థంగా ఆవిడ నమ్మినందుకు, ఆవిడ సేవ చేసినందుకు ఆవిడ నా జీవితానికి ఎక్కువే చేసింది. ఒక్కడ తప్ప, కానీ ఒకటే పక్కనేటండి. కానీ అన్నీ చేస్తూ మళ్ళా బాప్య బంధాలు. మరి మనం అమ్మని నమ్మి అమ్మతో అలా ఉండిపోతే కట్టుకున్న పిల్లలు ఏమైపోతారో ఒలిగే కానా. నువ్వు అమ్మవారితో లైవ్ అయిపోయేలా ఉంటే మమ్మల్ని ఎందుకు పట్టుకున్నావా అని అడుగుతారా అడగరా? అందుకే మనం స్లో లేకుండా అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతున్నా. అమ్మవారు మళ్ళా తట్టి, ఒరే నాన్న కింద ఇంకా లంపటాలు ఉన్నాయరా, నువ్వు ఒక్కసారి బాహ్య ప్రపంచానికి రారా అని మళ్ళీ ఆవిడే తీసుకొస్తుంది. యథార్థము ఇవన్నీ చేయకూడదు. ఆవిడ అమ్మవారు కాదు, ఓన్లీ ఒక టీచర్. ఒక టీచర్ విద్యార్థికి ఎలాగైతే జ్ఞానాన్ని ఇస్తుందో, అమ్మవారు తను నమ్ముకున్నటువంటి భక్తులకి అలాంటి జ్ఞానాన్ని ఇస్తుంది, అలాంటి దారులు చూపిస్తుంది. చివరిగా మాయా జగత్తుల్లో మసులుట ఎటియో తెలియక ఉంటుంది. అమ్మ అందుకే నా చెంత నుండి నడపామంటిని. నడుస్తూ ఉంటాం, తాటకి పెట్టేస్తుంటారు. నడుస్తూ ఉంటాం, కోపం చేస్తూ ఉంటారు. నడుస్తూ ఉంటాం, ఎక్కడికి తీసుకెళ్ళి చోట పెట్టేస్తూ ఉంటారు. ఆ మాయ జగత్తుకి నేను రీచ్ అవ్వలేకపోతున్నానమ్మా, నాకు చేతగవుతుంది. కాబట్టి నేను అటు ప్రయాణం చెయ్యలేదు. కానీ నువ్వు నాకేం చెయ్యాలి? నా దారితో నువ్వే నడిపించు తల్లి. నేను నీ పక్కన నడడానికి సిద్ధంగా ఉన్నాను, కాబట్టి నువ్వే నన్ను నడపాలి సుమా అని
ఒక భక్తుడు తల్లిని ఏడుకోవడంలో ఆంతర్యమదని తెలియజేసుకుంటూ ఇవాళ కొంత సమయాన్ని పాడు చేశాం. క్లుప్తంగా ముగించేస్తాను. తల్లి అమ్మవారి కోసం మనం మాట్లాడుకుంటున్నాం. మధుర మీనాక్షి అమ్మవారిని శంకరులు అనేక రకాలుగా మెప్పించి ఆవిడ్ని గెలిచి ఆవిడ మనసుని మెప్పించి చివరికి మొన్న వారం ఏమి వరం కావాలో కోరుకోనాయనా అనే కాడికి తీసుకొచ్చాం. ఎందుకని గతంలో అమ్మ చరిత్ర ఏంటి 64 వీడియోలు చూడాలి మీరు. ఇప్పుడు 69 మైన్ 5 వీడియోలు అయిపోయినాయి. మరి మధ్యలో చూసే వాళ్ళ కోసం విషయాలేంటి? అమ్మవారిలో తామసిక ప్రవృత్తి ఎక్కువైపోయి తన బిడ్డలను తానే కబళించేటువంటి స్థితిలో అమ్మవారు ఉంటే భర్త అయినటువంటి శంకరుడు సాక్షిభూతంగా ఉండిపోయి అదిగో ఆది శంకరాచార్యులు గారు అమ్మలో తామసిక రూపాన్ని తీయాలని వచ్చి ఆమెతో వాదన చేస్తూ ఆమెను మెప్పిస్తున్నాడు. అందుకే ఎప్పుడైతే శంకరులు అమ్మవారు కను ఇరుక్కోవడానికి ప్రధానమైన కారణం ఇదే, ఏం వరం కావాలో కోరుకోనాయనా అని అన్నాడు. అందుకే వెంటనే శంకరులు ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యలేదు. అమ్మా నాకు ఒక్క కోరిక ఉండిపోయింది తల్లి. నేను దేశాటన చేయడంలోను అనేక వేదాంతాలకు భాష్యాలు రాయడంలోను బాల్యం నుంచి నేను యవ్వనానికి వచ్చేస్తున్నాను తల్లి. ఈ కోరిక నా హృదయంలో ఉండిపోయింది. అందుకనే ఈ యవ్వనం కూడా ఎంతకాలం తల్లి అంటే నేను బాల్యం నుంచి యవ్వనంలో అడుగు పెట్టేస్తున్నాను, కానీ నా మనసులో కోరిక ఉంది, అది ఇంకా నాకు తీరలేదు. కాబట్టి ఈ బాల్యం కూడా ఎంతకాలం తల్లి అని చెప్పేసి శంకరులు ఒక మాట చెప్తున్నారు, భజగోవిందంలో చెప్పారు. దినయామాన్య సాయం ప్రాతః తెల్లారుతుంది, మళ్ళా సాయంత్రం అవుతుంది. శిశిర వసంతే పునరాయుతః రోజులు వెళ్ళిపోతున్నాయి, వారాలు వెళ్ళిపోతున్నాయి, మాసాలు వెళ్ళిపోతున్నాయి, పక్షాలు అవుతున్నాయి, శిశిరాలు వసంతాలు వస్తున్నాయి పోతున్నాయి. కాలం క్రీడతి గచ్చతాయ. అమ్మా ఒక సత్సంగం పెట్టారు, వెళ్ళలేకపోతున్నారు. ఇదిగో ఈ కాలము ఈ క్రీడ అనేటువంటి దాంట్లో ఈ మానవుల్ని ఆడించేస్తుంది. ఉదయం అవుతుంది సాయంత్రం అవుతుంది, ఉదయం అవుతుంది సాయంత్రం అవుతుంది. రోజులు మాసాలు పక్షాలు సంవత్సరాలు ఇవంతా కూడా గడిచిపోతున్నాయి తల్లి. అందుకే నాకు ఉన్నటువంటి ఈ యవ్వనం కూడా ఎంతకాలం తల్లి, కానీ నా హృదయంలో బాల్యము నుంచి ఒక చిన్న కోరిక నన్ను శల్యములాగా పీడించేస్తుంది అని చెప్పి శంకరుడు అన్నారట. వెంటనే అమ్మవారు ముక్త మనోహరంగా నవ్వి, నాయనా నీ తల్లిని ఏ కోరికైనా నేను తీర్చగలను, కోరిక ఏదో కోరుకోనాయనా, నీ కోరిక తీర్చి నేను సంహార కార్యక్రమానికి వెళ్ళిపోవాలి అంటుందట. అంటే ఇంకా అమ్మలో తామసిక భావం ఇంకా ఉన్నదన్నమాట. అంటే మనిషికి శాంతభావం, కోపం భావం ఎలాగైతే మనలో మారుతున్నాయో అమ్మవారిలో ఆ తామసిక భావం ఇంకా ఉండిపోయి నేను సంహారానికి వెళ్ళాలి నాయనా అని అందాటండి. వెంటనే శంకరులు అంటున్నారట, అమ్మా నాకు జన్మనిచ్చినటువంటి తల్లితో పాచికలు ఆడాలని కోరికగా ఉండేది. అంటే ఈ రోజున పేకాట, క్రికెట్ బెట్టింగు, గుండాట, ఈ పోవకే వచ్చేటువంటిది పాచికలాట. కాబట్టి నా తల్లితో ఆడాలని కోరికగా ఉండేది. కాకపోతే నా తల్లి కాలం చేసింది, నేనా సన్యాసించాను. కాబట్టి సన్యాసి మరి ఎవరితోనూ ఆడకూడదు, సన్యాసి జీవితానికి ఇది విరుద్ధము అనేటండి. శంకరులు అంటున్నారట, అమ్మా నువ్వు మంచి పాచికలాటలో ప్రావీణ్యం కలిగిన దానివట కదా. నా తండ్రి శంకరులతో ఎన్నోసార్లు పాచికలాట ఆడి
శంకరులను ఓడించి ఆ శంకరుల యొక్క ముఖము నుండి ఒక స్తోత్రము, ఒక అష్టోత్తరము, ఒక పూజ, ఒక యజ్ఞము, ఒక రహస్యమైనటువంటి దాన్ని రాబట్టి అనేక మంది భక్తులకి నీవు అందించావట అని ఋషులు చెప్పగా నేను విన్నాను అని అమ్మవారి నిజాయిగా పావుని బొట్టలో పెట్టినట్టు అమ్మవారిని బొట్టలో పెడుతున్నాడు శంకరులు. అంటే ఒక్కసారి అమ్మవారికి అహం వచ్చిందన్నమాట. నువ్వింత గొప్ప సలహా ఉన్నాడు అనుకున్నారా? నువ్వు సామాన్యుడు కాదయా, డోలకు కొట్టడంలో నీ ఎంత ప్రామాణ్యం మరి ఎవరికి లేదు, నీ తర్వాత ఎవరన్నా అని అన్నావు అనుకున్నారా? ఒక్కసారి ఇలాగా ఎదుగుతాడు ఎదగడా. అలాగే అమ్మవారిని పాచికలాటలో నీ నైపుణ్యం చాలా నైపుణ్యం అట. ఈ రోజు వరకు నీకు వాటం లేదట కదా, శంకరులతో ఎన్నోసార్లు ఆడి వాడించావట కదా. కాబట్టి నీ దర్శనం ఏనాడైనా కలిగితే నీతో పాచికలు ఆడాలని నాకు ఆశగా ఉందమ్మా అన్నాడు. కానీ అమ్మవారు అనుకుందాట, ఏదో కోరుతున్నాడు, ఏదో కవిత్వం ఇంకా రావాలని ఇంకోటో కోరతాడని అమ్మ అనుకుంది తప్ప ఇలాగ పాచికలు ఆడాలి అని అమ్మ అనుకోలేదట. అమ్మవారు వెంటనే ఏముందట, తప్పక ఆడతాను ఆయన, మరి పందెం ఏంటి అందట. తప్పక ఆడతాను మరి పందెం ఏంటి? ఎందుకంటే నేను పరమేశ్వరుడితో ఆడే ప్రతిసారి కూడా నేను కానీ ఓడిపోతే సంవత్సరం పాటు పరమేశ్వరుని యొక్క మాట ప్రకారం నడుచుకోవాలి. నేను పరమేశ్వరుడు ఓడిపోతే నేను అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఇది మా మయాన్ని ఉన్నటువంటి ఒప్పందము. మరి నీ పందెం ఏమిటి నాయనా అని అడిగిందట. అందుకే అమ్మవారికి అటండి ఒక అహం వచ్చిందట. ఎలాంటి అహము? ఈ దెంపకుడితో ఆడినా నన్ను ఓడించలేదులే, ఇప్పుడు కూడా గెలుపు నాదే కదా, పరమేశ్వరుడు నా చేతుల్లో ఓడిపోవడమే కదా అని అమ్మవారి యొక్క మనసులో అనుకుంటుందాటండి. అదిగో అక్కడ ఉన్నటువంటి తన భర్త అయినటువంటి సుందరేశ్వరుడు ఒక్కసారి తన దేవి వంక చూశాడట. చూసి పరమేశ్వరుడు అనుకుంటున్నాడట, ఓహో నేను ఓడిపోవడము, ఆవిడ గెలడము ఎవరి కోసం? ఇదంతా కూడా నమ్ముకున్నటువంటి భక్తుల కోసం. కానీ దేవిలో తామస ప్రవృత్తి ఉండడం వల్ల గెలుపు ఓటముల యొక్క మమకారం ఆమె యొక్క మనసులో ఉండిపోయింది అని పరమేశ్వరుడు ఒక్కసారి మనసులో చిన్నపుచ్చుకున్నాడు. ఎందుకని భార్య భర్త అక్కడ కొంచెం కించపరిచిందన్నమాట చివరిగా. అందుకే అడుగుతున్నాటండి, మళ్ళా వెంటనే అడుగుతుల్లో కాటండి మన శంకరులు ఆలోచనలో పడ్డారట. ఏమిటి పందెం నాయన అని అడుగుతుల్లోకి మన శంకరాచార్య గారు పరమేశ్వరుని తన హృదయంలో ధ్యానించాడట. తండ్రి పరమేశ్వర, అమ్మతో ఆడేటువంటి ఈ పందెము లోక కళ్యాణం అవ్వాలి కాబట్టి నాకు వాక్కులు ప్రసాదించు నాయన అని శంకరులు పరమేశ్వరుని వేడుకుంటున్నాడు మనసులో. అమ్మవారు ఇంకా తొందరపాటులో సంహార కార్యక్రమానికి వెళ్ళాలని పందెం ఏమిటి నాయన అని మళ్ళా గుచ్చి అడుగుతుందాట. అదిగో పరమేశ్వరుని యొక్క జటా జోటము నుంచి ఒక కాంతి కిరణం ఉద్భవించి శంకరుని యొక్క హృదయాన్ని తాకిందాట అమ్మవారిని చూడకుండా. వెంటనే అన్నాడాటండి మన ఆది శంకరాచార్య గారు, ఆ పరమేశ్వరుని యొక్క జటా జోటం నుంచి ఆ శక్తిని తాకగానే పరమేశ్వరునికి ఒక విద్యుత్ శరీరంలో ప్రవశించిందా అన్నటువంటి అనుభూతి కలిగిందాట. అనుభూతి కలిగి వెంటనే అంటున్నాడట, అమ్మా నేనా సన్యాసిని, నా దగ్గర ధనకనక వస్తు వాహనాలు ఏమీ లేవు, నీవా త్రిభు జగజ్జనవి, నీ వద్దట్టు లేనిది ఏమీ లేదు, నువ్వు దేనికన్నా సమర్థురాలివే, కానీ ఒక పందాన్ని పణంగా పెడితే నీకేమన్నా అభ్యంతరమా తల్లి అని అడిగాడట. వెంటనే అమ్మవారు అందాట, తప్పకుండా నాయన నీ వాగ్దానం చెప్పు అందాటండి వాత్సల్యం నిండినటువంటి మనసుతో. ఇప్పటికీ కూడా అమ్మవారు అనుకుంటుందాట, శంకరులు ఏదో తన నుంచి ఒక అద్భుతమైనటువంటి శక్తినో ఒక వరాన్నో కోరతాడు అనుకుంటుంది తప్ప ఆ తల్లి తను ఇరికించబోతున్నాడని ఇంకా తల్లికి తెలియలేదట. అప్పుడు అన్నాడటండి శంకరులు, తల్లి జగన్మాత, నా వాగ్దానం ఒక్కటే, నీవా కరుణామయి, నీ యొక్క తామసిక శక్తితో ఇలాంటి సంహార కార్యక్రమం చేస్తూ ఉంటే ఎందరో నీకు బలైపోతున్నారు,
ఎందరో దేవతలు బాధపడుతున్నారు, నీ బిడ్డగా నాకు అది నచ్చలేదు, కాబట్టి నేను ఓడిపోతే నీ యొక్క సంహార కార్యక్రమాన్ని ఆపుకుంటావా అని అడిగాడట. నేనే ఓడిపోతే నీకు ముందుగా బలైపోతాను. ఇది శంకరులు పెట్టినటువంటిది. చివరగాట జగన్మాత ఒక్కసారి పప్పు నవ్విందటండి. ఒక్క నవ్వి అంటుందట, నాయన గెలుపుకోవటముల తర్వాత ఆలోచిద్దాం, నేను ఓడిపోతే నీ మాట ప్రకారం నా సంహార కార్యక్రమాన్ని ఆపుకుంటాను అని అనుకున్నాట. ఈ డెంబకుడు ఎంతో వాత్సల్యంతో నెగ్గించినట్లుగా నెగ్గించి ఓడించి పంపేయాలి, వీడిని నేను ఆహారంగా తీసుకోలేను అని అటండి. ఈ యోగిని ఏమాత్రం నిరుత్సాహపరచకూడదు అని అమ్మవారు ఒక్కసారి కమిట్ అయ్యింది. అంటే అమ్మవారు ఓడిపోతే నేను సంహార కార్యక్రమాన్ని ఆపుకుంటాను అని అమ్మవారు చెప్పిందట. అదిగో రేపటి రోజున పందెం ప్రారంభమవుతుంది. ఎలాంటి పందెం ఆడతారో, శంకరాచార్యులు గారు అమ్మవారిని ఎలా బంధిస్తాడో, ఏ యంత్రంలో బంధిస్తాడో ఆమెకి తెలియకుండానే శంకరులు ఆడేటువంటి ఆటలో మురిసిపోయి మైమర్చిపోయి బందీ అయిపోద్దన్నమాట. చివరికి శంకరుడే సాక్షిగా ఆ తీర్పు చెప్పవలసినటువంటి పరిస్థితి వస్తుంది. చిన్నగా 2 వారాల్లో ఇది క్లోజ్ అయిపోద్దమ్మా. రేపటి రోజున ఆట ప్రారంభమవుతుంది. వచ్చే వారం ఎలా ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని మనం తెలియజేసుకుందాం. సర్వం శ్రీ కనకదుర్గ పరబ్రహ్మ అర్పణమస్తు. హరి ఓం. ఓం శక్తి.